Hi friends, welcome to JIchannel. ఎలా ఉన్నారంటే అందరూ బాగున్నారని నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఈ రోజు నేను మీకు స్పెషల్ రెసిపీ చేసి ఇవ్వబోతున్నానండి. ఎండాకాలం మనకి చలవ చేసే పెసరపప్పు టమాటో రెసిపీ. సో లెట్స్ గెట్ స్టార్ట్ ద రెసిపీ నౌ. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్‌ని పెట్టుకొని దాంట్లోకి ఒక పప్పు చెంచా అంత ఆయిల్ పోసుకొని వేడవ్వనివ్వాలి. వేడయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్రని, హాఫ్ టీ స్పూన్ ఆవాలని వేసుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసేసుకొని ఈ ఆయిల్‌లో వేసేసి కదుపుతూ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే ఉల్లిపాయలది పచ్చి వాసన అనేది పోతుందన్నమాట. ఇలా కొంచెం కుక్ అయిన తర్వాత ఒక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని ఈ ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది ఆయిల్‌లో ఎంత మంచిగా ఫ్రై అయితే అంత మంచి టేస్ట్ అనేది మన రెసిపీకి వస్తుందన్నమాట. ఇది ఫ్రై అయితున్నప్పుడు మంచి అరోమా వస్తుంది కదా! అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక చిన్న సైజ్ టమాటోలను 2 టమాటోలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఈ మిశ్రమానికి యాడ్ చేసి కదుపుతూ కొంచెం ఒక 2 మినిట్స్ అట్లా మెత్తబడే వరకు కొంచెం ఉడకనివ్వాలి. చూసారా? ఇలా మధ్య మధ్యలో కదపాలి. లేకపోతే మధ్యలో కింద అంటుకుంటుందనమాట. ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ టర్మరిక్ పసుపుని యాడ్ చేసుకోవాలి. 1 ½ టీ స్పూన్ కారం పొడిని యాడ్ చేసుకోవాలి. 1 ½ టీ స్పూన్ ఉప్పుని యాడ్ చేసుకోవాలి. కారం, ఉప్పు అనేది మన రుచికి తగ్గట్టు వేసుకోవాలి. ఎందుకంటే చపాతీల్లోకి ఉప్పు ఎక్కువగా ఉంటుంది కదా! సో, చపాతీల్లోకైతే కొంచెం తక్కువ చేసి వేసుకోవాలి. మొత్తం రైస్‌లోకైతే ఈ క్వాంటిటీ అయితే సరిపోతుంది. నేను తీసుకున్న పప్పుకి. నేను చూపిస్తాను ఎంత క్వాంటిటీ తీసుకున్నానో. ఈ రెసిపీ స్టార్ట్ చేసే ముందర ఒక 3/4 కప్పు పెసరపప్పు చూడండి ఈ కప్పు 1 కప్ అవుతుంది. 3/4 కప్ తీసుకొని కొంచెం దోరగా వేయించుకోవాలనమాట. మనం వేయించుకుంటున్నప్పుడు ఇలా కదుపుతూ వేయించుకుంటున్నప్పుడు మంచి సువాసన అనేది వస్తుంది. అప్పటి వరకు కొంచెం లైట్‌గా వేయించుకొని తీసేసుకొని ఒక గిన్నెలో వేసేసుకొని నీళ్లు పోసేసుకొని కొంచెం నానబెట్టుకోవాలి. నానబెట్టుకుంటే తొందరగా ఉడుకుతుందన్నమాట. ఈ రెసిపీ స్టార్ట్ చేసే ముందర ఒక 15 నిమిషాల ముందర ఇలా చూడండి నేను నానబెట్టుకున్నాను ఈ పెసరపప్పుని. ఇలా ఇప్పుడు ఈ మిశ్రమంలో యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసుకొని మొత్తం ఈ ఏదైతే మనం ఫ్రై చేసేసుకున్నామో టమాటాలు, ఆనియన్స్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఆ మిశ్రమం మొత్తం పట్టేటట్టు మొత్తం ఇలా కదిపేసుకోవాలి. చూడండి ఇలా కదిపేసుకొని ఒక 2 నిమిషాలు అలా మగ్గిన తర్వాత తగినన్ని నీళ్ళు పోసుకోవాలి. ఈ నీళ్ళు ఒక 2 గ్లాసులంత పోసుకున్నా పర్వాలేదు. కొంచెం లూజ్ కావాలనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ వాటర్ పోసుకోవాలి. కొంచెం కర్రీ లీవ్స్‌ని వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు పచ్చిగా ఉన్న మిరపకాయలు వేసుకోవచ్చు. కొంచెం పండిన మిరపకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు. కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. మంచి టేస్ట్ అనేది వస్తుందనమాట. ఇలా మొత్తం కలిపేసుకొని మూత పెట్టుకొని మన పప్పు సాఫ్ట్ అయ్యే వరకు ఉడికించుకుంటే మన పప్పు అనేది రెడీ అయిపోతుంది. చూడండి ఇలా సాఫ్ట్‌గా అయితే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. రైస్‌లో కానీ, చపాతీల్లో కానీ, పులకల్లో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీ ప్లస్ సమ్మర్‌లో వేడి చేస్తుంది కదా! ఈ పెసరపప్పు తింటే మనకు ఒంటికి కొంచెం చలవ చేస్తుందనమాట. అందుకు ఈ పెసరపప్పు టమాటో రెసిపీని షేర్ చేస్తున్నాను. చూడండి ఎంత బాగొచ్చిందో. కలర్ గానీ, టెక్స్చర్ గానీ చాలా బావుంటుంది. టేస్ట్ అయితే అదిరిపోతుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కూడా తెలుస్తుంది. చూసారా ఎంత బాగొచ్చిందో? చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక ఆన్ చేయండి.